శాంపిల్స్ సేకరించిన సిబిఐ అధికారులు ల్యాబ్కు పంపించారు. అంతేకాకుండా సంధ్య ఎక్స్పోర్ట్ కంపెనీ బస్సులో దొరికిన కీలక పత్రాలు, బ్యాంక్ పాస్బుక్లు, హార్డ్ డిస్క్లు స్వాధీనం చేసుకున్నారు. హార్డ్ డిస్కుల్లో కీలక సమాచారం ఉన్నట్టుగా గుర్తించారు. గత 6 నెలల సంధ్య కంపెనీకి సంబంధించిన లావాదేవీలపై ఆరా తీస్తున్నారు అధికారులు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ రాజు జనతన్. రాజు, విశాఖ డ్రగ్ కేసు రాష్ట్ర వ్యాప్తంగా ఎంత సంచలనం సృష్టిందో చూస్తున్నాం. అటు ఎన్నికలకు ముందు ఒకటి, ఆ దట్టు పార్టీలు ఏ స్థాయిలో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారో చూస్తున్నాం. అసలు ఏం జరుగుతోంది అనుకోవాలి? తాజాగా దొరికిన బస్సులో కూడా చాలా కీలక పత్రాలు దొరికాయని చెప్తున్నారు. సో వాటికి సంబంధించి ఏమన్నా కాపీలు ఆగుతున్నారా? అసలు ఏం జరుగుతోంది? సతీష్, ఏపీ అనే కాదు, మొత్తం భారతదేశం మొత్తంలో కూడా విశాఖ డ్రగ్ కేసు అయితే మాత్రం ఒక పెను సంచలనం అనే చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు చూసుకుంటే విశాఖ డ్రగ్ కేసుకు సంబంధించినంత వరకు పూర్తి స్థాయిలో అయితే సిబిఐ అధికారులు అయితే దర్యాప్తు అయితే కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు అంటే మొదటి నుంచి మనం చెప్పుకుంటున్నట్లు ఏదైతే విశాఖ డ్రగ్ రావటం జరిగిందో 25,000 కేజీల వరకు కూడా డ్రగ్ ఉందంటూ కూడా మొదట్లో ఇంటర్పోల్ ఒక సమాచారం అయితే ఇచ్చింది. ఇంటర్పోల్ ఇచ్చిన సమాచారం ప్రకారం అయితే అధికారులు అప్రమత్తమయ్యారు. ఇక్కడ ఏదైతే స్థానిక పోలీస్ యంత్రాంగంతో పాటు సెంట్రల్ నుంచి కూడా సిబిఐ రావడం జరిగింది. అదేవిధంగా కొంతమంది అక్కడ సెంట్రల్ ఫోర్స్ ను కూడా ఇక్కడ దింపి మొత్తం విశాఖలో గత 5 రోజుల నుంచి కూడా పూర్తి స్థాయి దర్యాప్తు అయితే చేయడం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించినంత వరకు విశాఖలోని సిట్టింగ్ జడ్జితో కూడా అక్కడ సిట్టింగ్ జడ్జిని కూడా ఉంచి అక్కడ ఆధారాలు అయితే సేకరించడం జరిగింది. ఇప్పుడు వరకు చూసుకుంటే దాదాపుగా 918 వరకు కూడా శాంపిల్స్ కలెక్ట్ చేశారు. ఈ మొత్తం 918 శాంపిల్స్ ను కూడా తీసుకెళ్లి ల్యాబ్ లో అయితే టెస్ట్ కోసం ఇవ్వడం జరిగింది. అయితే దీంట్లో ప్రాథమికంగా ఏవైతే నమూనాలు సేకరించిన నమూనాల ప్రకారం చూసుకుంటే 6 రకాలకు సంబంధించినంత వరకు డ్రగ్ ఉందంటూ కూడా ల్యాబ్ రిపోర్ట్ లో తేవడం జరిగింది. అది కొకైన్ కావచ్చు, హెరాయిన్ కావచ్చు, అదేవిధంగా మరికొంత డ్రగ్స్ అంటే శాంపిల్స్ ఉన్నాయి. వీటన్నిటిని కూడా 6 రకాల మత్తు పదార్థాలు అయితే దీంట్లో ఉన్నాయంటూ కూడా ప్రాథమిక సమాచారాన్ని అయితే ల్యాబ్ అధికారులు అయితే ఇవ్వడం జరిగింది. అలా కాకుండా పూర్తి స్థాయిలో కూడా దీని ఆధారాలు అయితే బయట పెట్టాలి. దీనికి సంబంధించి ఎటువంటి డ్రగ్ ఉంది, ఈ డ్రగ్ దేనికి యూజ్ అవుతుంది అనే దాని మీద కూడా ల్యాబ్ కు సంబంధించి రిపోర్ట్లు అయితే బహిర్గతం కావాల్సిన అయితే ఉంది. దీనికి సంబంధించి సెంట్రల్ నుంచి కూడా సిబిఐ అధికారులు చాలా సీరియస్ గానే తీసుకున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంత పెద్ద మొత్తంలో డ్రగ్ అనేది ఇక్కడ పోర్టు ద్వారా దిగుమతి కావడం ఇది చాలా మందికి కూడా ప్రమాదకరం. అది రాష్ట్రాల భవిష్యత్తుకు కావచ్చు, దేశ భవిష్యత్తుకు కూడా ఇది చాలా వరకు ప్రమాదకరం కనుక ఇటువంటి నేపథ్యంలోనే దీన్ని మొదట్లోనే అడుగు ఆపు చేయాలి. లేకపోతే అరికట్టకపోతే మాత్రం పూర్తి స్థాయిలో కూడా ఇబ్బందులు పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటూ కూడా సిబిఐ అధికారులు ఒక అంచనా వేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంట్లో సెంట్రల్ కూడా చాలా సీరియస్ గా తీసుకుంది. అసలు ఈ డ్రగ్ కేసుకు సంబంధించి ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారో ఉద్దేశపూర్వకంగానే జరుగుతుందా, లేకపోతే ఏ విధంగా రావటం జరిగింది? ఎందుకంటే ఒక కంటైనర్ మొత్తం కూడా 25,000 కేజీల డ్రగ్ ఇక్కడికి రావటం అనేది మామూలు మాటలు కాదు కనుక దీంట్లో పూర్తి స్థాయిలో కూడా ఎవరి హ్యాండ్స్ ఉన్నాయనేది పూర్తి స్థాయిలో బహిర్గతం కావాలి. వాళ్ళందరినీ కూడా శిక్షార్హులను చేయాలంటూ కూడా అధికారులు అయితే చెప్తున్నారు. మరో విషయంలో చూసుకునేటప్పటికీ ఈ కంటైనర్ ఏదైతే సంధ్య ఎక్స్పోర్ట్ కంపెనీ పేరు మీద వచ్చిందో ఈ ఎక్స్పోర్ట్ కంపెనీకి సంబంధించిన యాజమాన్యం మాత్రం ఒక్కొక్క రోజు ఒక్కొక్క మాటను మారుస్తూ తమ యొక్క వ్యవహార శైలిని అనుమానాస్పద స్థితిలోకి అయితే తీసుకెళ్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొదట్లో అసలు అది డ్రగ్గే కాదు, అది ఓన్లీ డ్రై ఈస్ట్ మాత్రమే ఉంది, ఇది రొయ్యల మేత కోసం తీసుకొచ్చామంటూ కూడా వాళ్ళు మొదటగా చెప్పుకోవడం జరిగింది. అయితే దాని తర్వాత 24 గంటల్లోనే దాంట్లో డ్రగ్ నమూనాలు ఉన్నాయంటూ కూడా ఏదైతే సిబిఐ అధికారులు తేటతెల్లం చేశారో ల్యాబ్ రిపోర్ట్లు ఏవైతే ప్రాథమికంగా వచ్చిన దాన్ని బేస్ చేసుకొని మళ్ళీ దాంట్లో రాజకీయ రంగు పులిమే ప్రయత్నం అయితే చేశారని చెప్పుకోవచ్చు. ఒకవైపు ఎవరైతే చౌదరి అనే ఇద్దరు ఉన్నారు కనుక వాళ్ళిద్దరికి సంబంధించి కూడా టీడీపీ పార్టీ వీళ్ళందరినీ కూడా హక్కును చేర్చుకునే ప్రయత్నం చేసింది. టీడీపీ పార్టీతో చంద్రబాబు, లోకేష్ తో కూడా సత్సంబంధాలు ఉన్నాయని చెప్పారు. దాంతో పాటు పురంధేశ్వరికి సంబంధించినంత వరకు వాళ్ళ కొడుకు అదేవిధంగా వియంకుడు కూడా దాంట్లో భాగస్వామి ఉన్నారంటూ కూడా వైసీపీ పార్టీ వాళ్ళపై ఆరోపణలు చేసుకుంటూ వచ్చింది. అయితే దీన్ని చాలా ధీటుగా ఎదుర్కొనేందుకు మాత్రం అది బీజేపీ కావచ్చు, అదేవిధంగా టీడీపీ కావచ్చు, వీళ్ళిద్దరు కూడా చాలా ధీటుగా ఎదుర్కొనేందుకు అయితే అసలు ఎవరున్నారు దాంట్లో, ఆ కంపెనీకి సంబంధించిన యాజమాన్యంలో ఎంతమంది ఉన్నారు, డైరెక్టర్లుగా ఉన్నారు, ఎంతమంది సీఈఓలుగా ఉన్నారు, వాళ్ళ యొక్క
బ్యాక్గ్రౌండ్ ఏంటని చెక్ చేసుకుంటూ వచ్చేటప్పుడు ఇదంతా కూడా విజయసాయి రెడ్డికి సంబంధించిన సన్నిహితులు కానీ, అదేవిధంగా ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే ఉన్నత పదవుల్లో ప్రస్తుతానికి కొనసాగుతున్నారో వాళ్ళు ఈ కంపెనీని రన్ చేస్తున్నారంటూ కూడా టీడీపీ పార్టీ, అదేవిధంగా వైసీపీ, జనసేన కూడా వాళ్ళంతా డాక్యుమెంట్లతో పాటు ఫోటోలతో పాటు బయట పెట్టడం జరిగింది. దీంతో ఏ విధంగా దాన్ని మళ్ళీ క్యాష్ చేసుకోవాలి, ఎందుకంటే ఒకవైపు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో దాన్ని కూటమి తరపునే డ్రగ్ అయితే బయటకు వచ్చిందని చెప్పడానికి వైసీపీ చాలా తీవ్ర ప్రయత్నాలు అయితే చేసిందని చెప్పుకోవచ్చు. కానీ వాటన్నిటిని కూడా ఎదుర్కొనేందుకు, వాటన్నిటిని కూడా నీట్ గా ప్రజల ముందు ఉంచేందుకు అయితే పవన్ కళ్యాణ్ కూడా ఒక ట్వీట్ చేయడం జరిగింది. దానికి సంబంధించినంత వరకు టీడీపీ పార్టీ సంబంధించి కూడా వాళ్ళంతా ఫోటోలతో పాటు బయట పెట్టడం జరిగింది. దీంతో ఏ విధంగా తప్పును కప్పిపుచ్చుకునేందుకు ఒక రాజకీయ పరంగా ఒక క్రీడగా వైసీపీ పార్టీ చేస్తుందంటూ కూడా టీడీపీ ఒక ఆరోపణలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రజా సంఘాలు కానీ, లేకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానీ ఒకటే అడుగుతున్నారు, ఇప్పుడు ఇదంతా కూడా రాజకీయం చేసుకుని ఒకరిపై ఒకరు బురద జల్లుకోవడానికి కాదు, కేవలం డ్రగ్ వెనకాల ఈ యొక్క డ్రగ్ ని తెప్పించే దీంట్లో ఎవరో ఒక హస్తాలు ఉన్నాయి, అసలు ఎవరు దీనికి మూల కారణం అన్న దాని మీద కూడా పూర్తి స్థాయిలో కూడా దర్యాప్తు కొనసాగాలి, వాటన్నిటిని కూడా బయట పెట్టాలి, ప్రజల ముందు పెట్టాలి, ప్రజలే దానికి సరైన తీర్పు చెప్తారంటూ కూడా ప్రజా సంఘాలు, ప్రజలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఏదైతే సంజయ్ ఎక్స్పోర్ట్ కి సంబంధించినంత వరకు వాళ్ళు సంజయ్ ఆగ్రో, అదేవిధంగా సంజయ్ ఎక్స్పోర్ట్, సంజయ్ సీడ్స్ అంటూ ఇట్లా సిస్టర్ కంపెనీస్ కూడా పెట్టుకుంటూ వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళు బ్రెజిల్ లో ఆర్డర్ చేసింది గత నెలలో ఆర్డర్ చేశారు. ఇది ఈ నెల 16వ తారీఖు విశాఖ పోర్టుకు చేరుకోవడం జరిగింది. విశాఖ పోర్టుకు చేరుకున్న తర్వాత ఇంటర్పోల్ 17వ తారీఖు సాయంత్రం పోర్ట్ అధికారులకు, అదేవిధంగా సిబిఐ అధికారులకు ఇంటిమేషన్ ఇచ్చింది. ఇంటర్పోల్ ఏదైతే 17వ తారీఖు ఇచ్చిందో 18వ తారీఖు దాన్ని ఓపెన్ చేయడం జరిగింది. ఓపెన్ చేసేటప్పుడు మొదటిగా దాంట్లో ఏమీ లేవనుకుంటూ ఊరికే దాటవేసే ప్రయత్నం చేసిన సంజయ్ కంపెనీ, దాని తర్వాత వచ్చినప్పటికీ డ్రై ఈస్ట్ అంటూ వచ్చింది. దాంతో పాటు ఏదైతే బస్సులో కీలక పత్రాలను ఉంచి వాళ్ళైతే దాన్ని అన్నింటిని కూడా బయటకు రాకుండా చేద్దాం అనుకున్నారు. వాటన్నిటిని కూడా సిబిఐ అధికారులు అయితే స్వాధీనం చేసుకున్నారు. మొత్తం ఆ బస్సులో హార్డ్ డిస్కులు, అదేవిధంగా కీలక పత్రాలతో పాటు బ్యాంక్ చెక్ బుక్లు, బ్యాంక్ లావాదేవీలకు సంబంధించిన కొంత స్టేట్మెంట్ కూడా దాంట్లో దొరికిందంటూ చెప్తున్నారు. దీంట్లో క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే ఈ డ్రగ్ని ఉద్దేశపూర్వకంగానే వీళ్ళందరూ కూడా ఇక్కడ తెప్పించే ప్రయత్నం చేశారంటూ ఒక ప్రాథమిక అంచనాకైతే సిబిఐ అధికారులు వచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. మొత్తానికి ఏది ఏమైనప్పటికీ కూడా ఈ డ్రగ్ కేసు ఒకవైపు రాజకీయ రంగు పులుముకుంటుంది, మరోవైపు చూసుకునేటప్పటికీ దేశంలోని పిల్లల భవిష్యత్తు కోసం భయపడేటట్లుగా కూడా ప్రజలను చేస్తున్నాం. దీనిపై పూర్తి స్థాయిలో కూడా సమగ్ర దర్యాప్తు జరపాలంటూ కూడా అందరూ కోరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఏదేమైనా సరే సంధ్యా కంపెనీకి సంబంధించినందుకు హస్తం ఉందంటే